నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే కుండ బిర్యానీని సింపుల్ టిప్స్తో ఈజీగా ఎలా ఫాస్ట్గా చేసేయాలో చూసేద్దాం. ఎక్కువ కష్టపడకుండా తక్కువ మసాలాలతో హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చండి కుండ బిర్యానీ. కుండ బిర్యానీ అనగానే అవి కావాలి ఇవి కావాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కుండలో బిర్యానీ చేస్తే. అసలు కుండ బిర్యానీని కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మా దగ్గర ఇక్కడ కట్టెలు పెట్టడానికి ప్లేస్ లేక నేను స్టవ్ మీదే చేసేస్తున్నాను. దమ్ బిర్యానీకైనా కుండ బిర్యానీకైనా అసలు ఏ బిర్యానీకైనా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అసలు ఇన్కంప్లీట్ ఆ బిర్యానీ. అందుకని మెయిన్ ముందుగా నేను కేజీ రైస్కి అర కేజీ దాకా ఉల్లిపాయలే తీసుకొని రెడ్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ చూపించిన విధంగా ఎర్రగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఎర్రగా అంటే మరీ నల్లగా మార్చకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కుండ బిర్యానీ మసాలా కోసం చూపిస్తున్న హోల్ గరం మసాలా, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, లవంగ మొగ్గ, యాలుకలు 10 దాకా తీసుకోవాలి. దాల్చిన చెక్క ఒక 4-5 చెక్కలు. అలా హోల్ గరం మసాలా అంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మెయిన్ మనకి కుండ బిర్యానీ మసాలా. ఇప్పుడు మీకు అర్థం కావాలని బిర్యానీ కోసం వాడే అన్ని సామాన్లు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఇంతకు మించి ఎక్కువ స్పైసెస్ కూడా మనం ఏమీ యాడ్ చేయనవసరం లేదు. బిర్యానీకి మెయిన్గా టేస్ట్నిచ్చేది నార్మల్ ఆయిల్ కాదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ని యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మంచిగా వాష్ చేసి పక్కకు తీసుకున్న కేజీన్నర చికెన్ దాకా చూపిస్తున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకొని గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, తర్వాత 4 బిర్యానీ ఆకులు, ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక కప్పు వేసేసుకొని మసాలాలు హోల్ గరం మసాలాలో నుంచి నేను ఒక్కొక్కటి వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేయలేదండి. 4 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ అంతే వేశాను. ఎక్కువగా ఏం వేయలేదు. అలా కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం ఒక 2 చెక్కలు తీసుకొని పైన పిండి అలా వదిలేయాలి. అలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక 4 గంటల పాటు వదిలేస్తే చాలా చక్కగా మసాలాలన్నీ పట్టి ముక్కకి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. అప్పుడే బాస్మతి రైస్ పొడుగ్గా సాగుతుందనమాట. అప్పటికప్పుడు కడిగి వెంటనే స్టవ్ మీద పెట్టేస్తే రైస్ ఉడకకుండా పుల్లలు పుల్లలుగా ఉంటుందన్నమాట. ఇలా మనం నానబెట్టి వండడం వల్ల చాలా బాగుంటుంది రైస్. అయితే బాస్మతి రైస్ని మనం ఎప్పుడు వండినా సరే 4-5 సార్లు కంపల్సరీ కడగాలన్నమాట. అలా కడగకపోతే బియ్యం అంతా గంజి పట్టేసినట్టుండి అసలు బాగోదు. అలా 4-5 సార్లు కడిగి వండడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి 4 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి రైస్ని ఉడికించుకొని ఒక 85% దాకా ఆల్మోస్ట్ ఉడికించేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులోకి సర్దేసుకొని అడుగు భాగాన చికెన్ పెట్టేసుకోవాలన్నమాట. అయితే చికెన్ నాకు ఇక్కడ చిన్న కుండలో 3 ముక్కల దాకా పెట్టాయండి అంతే. పైనుంచి మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసేసుకున్న తర్వాత జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట. నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీకి అయితే గోధుమ పిండి, సిల్వర్ ఫాయిల్ వేసి దమ్ పెట్టేసుకోవచ్చు. కానీ ఇలా కుండ బిర్యానీకి అయితే అవసరం లేదండి. కుండలపై వచ్చే మూతలు పెట్టేస్తే దమ్ ఎటు పోదు, అస్సలు బయటికి రాదనమాట ఎయిర్. అలా అంతా సెట్ చేసుకున్న తర్వాత బిర్యానీని మూత పెట్టి ఒక 45 మినిట్స్ దాకా సిమ్లోనే దమ్ చేసేసుకుంటే చాలా చక్కగా దమ్ అయిపోతుందండి. ఇక్కడ కుండలో కుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో ఉంచే కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి కనుక కుక్ చేసుకుంటే మాత్రం కుండలు ఎక్కువగా పగిలే ఛాన్సెస్ ఉంటాయి.
అందుకని మీడియం ఫ్లేమ్‌లో కానీ, సిమ్‌లో కానీ పెట్టే ఎప్పుడైనా కుక్ చేసేసుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చికెన్‌ని ఒక గంట ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత మ్యారినేషన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన చికెను మీరు అది ఫ్రై చేసినా సరే, ఏదైనా కర్రీ వండినా సరే చాలా టేస్ట్‌తో ఉంటుందనమాట. అంతే అండి. నాకైతే బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ బిర్యానీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.